స్వాగతం అండి. మనం ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ఎలాంటి జాబ్ నోటిఫికేషన్‌లొచ్చినా, అప్డేట్స్ వచ్చినా మీ ముందుకు తేవడానికి మేము ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, గ్యాదర్ చేసి ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి, ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించేందుకు ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్లో ఎస్బీఐ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ అధికారుల నియామకం అని ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అని కూడా ఒక పేపర్ స్టేట్మెంట్లో, సాక్షి పేపర్ స్టేట్మెంట్లో మనం చూడడం అయితే జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ అధికారుల నియామకం. ఏమేం పోస్టులు ఉన్నాయి, ఇక్కడ మనం ఎలా అప్లై చేయాలి, సైట్ ఏంటి ఒక్కసారి చూద్దామండి. అప్లికేషన్ విధానం చెప్పట్లేదు కానీ కింద ఉన్న నోటిఫికేషన్ యొక్క కింద డ్రాగ్ చేసి చూపించడానికి మీ ముందుకు మేము తీసుకొచ్చాము. వీడియో అనేది లెంతీగా అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఎవరికైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కంపల్సరీగా నేను ప్రాసెస్ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ప్రాతిపాదికన క్రింద పేర్కొన్న స్పెషలిస్ట్ ఉద్యోగాల కొరకు భారత పౌరుల నుండి దరఖాస్తులు కోరుచున్నాయి. ప్రకటన నెంబర్ ఇగో ఇక్కడ ఉన్న చూడండి, ఈ ప్రకటన నెంబర్ ద్వారా మనకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. పోస్ట్ పేరు హెడ్ ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఖాళీ 1, జోనల్ హెడ్ 4, రీజనల్ హెడ్ 7, ఆర్ఎం టీమ్ లీడ్ 9, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ 22, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 46, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్ 2, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ 2. ఈ విధంగా ఏమేం పోస్టులు ఉన్నాయో చూడండి. ఈ పోస్టులకు మనకు ఈ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసుల్లో మనకి ఇస్తున్నారంట. అర్హత ప్రమాణాలు, వయస్సు, అర్హత, అనుభవం, ఉద్యోగ ప్రొఫైల్ మొదలైనవి ఈ కింద ఉన్న వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేటు అవన్నీ కూడా మనకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే పూర్తి డీటెయిల్స్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇందులోకి వెళ్ళి అప్లై చేసుకునే విధానం కూడా ఉంటుంది. అయితే మనం అప్లై చేసుకోవడానికి ఫీజు చెల్లింపు తేదీ 27/10/2025 నుండి 17/11/2025 వరకు లాస్ట్ డేట్ అని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. స్థలం ముంబై. 27/10/2025. ఇక్కడ చూడండి, మనకు ముంబై ద్వారా ఈ ముంబై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, 14/11/2025 హైదరాబాద్ సాక్షి పేపర్లో మనకైతే ఈ పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మనము ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ స్టేట్ బ్యాంక్ అని ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి నోటిఫికేషన్ వివరాలు, ఇందులో చూడండి పోస్ట్ రిలేషన్షిప్ మేనేజర్, టీమ్ లీడ్ అంటే ప్రతి ఒక పోస్టుకి ఏమేమి అవసరం ఉన్నాయో కింద ఎక్స్పీరియన్స్ కానీ, జాబ్ ప్రొఫైల్ కానీ, మనకి ఏమేమి అవసరం ఉన్నాయో కిందనైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నారు, ఎలా చూసుకొని మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, హౌ టు అప్లై. ఇక్కడ ఈ విధంగా మనము పూర్తిగా ఈ నోటిఫికేషన్ చదివి మీరు దేనికి ఇక్కడ పోస్టులు ఉన్నాయి కదండి, ప్రతి ఒక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఇంకేదైనా ఉన్నా కానీ అడిగారు కాబట్టి మీకు ఎక్కడ ఎలిజిబుల్గా ఉన్నారు, అదేవిధంగా మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసుకొని దానికి అప్లై చేసుకోవడం ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూర్తిగా వీడియో అనేది లెంతీగా అవుతుందనే ఉద్దేశం మీద నేను షార్ట్గా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకేదైనా అవసరం ఉన్న డీటెయిల్స్ కావాలన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.